హలో హార్ట్స్, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈరోజు అవుట్డోర్ షూట్స్ చూసేద్దాం. అంతా బాగుంది, కానీ ప్రాబ్లం అంతా ఈ కాస్ట్యూమ్ చేంజ్ చేసే దగ్గరే వచ్చింది. మా మామయ్య సేఫ్, పాపం మా అక్కే బలైపోయింది. కెమెరామెన్ కి అర్థమైపోయి ఈ పోజ్ ఇచ్చుంటాడు వీళ్ళకి. వావ్, నా ఫేస్ ఎంత గ్లోగా ఉందో కదా. దీనికి కారణం ఏంటో తెలుసా? సూర్యుడు అంత ఎండుంది. చెప్పాను కదా మిడ్ ఆఫ్ ది మే అని, కానీ ఎంత ఎండలున్నా ఈ షూట్ మాత్రం తప్పదు కదా. ఇక్కడ చూడండి, ఇది ఒక సెటప్ లా లేదు కదా. ఇక్కడే ఉన్న ఒక హిస్టారికల్ ప్లేస్ లాగా అనిపించింది. నాకు తెలిసి ఇది రాజమహల్ కావచ్చు. అండ్ ఇంకా ఈ షూట్ మొత్తంలో ఈ టెంపుల్ థీమ్ సెటప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే సన్సెట్ అయిన తర్వాత నైట్ టైమ్ లో ఇక్కడ షూట్ తీసుకుంటే బాగుంటుంది అన్నారు. సో వెయిట్ చేసి తీసుకున్నారు. ఇంకా వీళ్ళ షూట్ వీళ్ళది, నా షూట్ నాది. మీ అందరికి కూడా చూపించాలని నా వీడియోస్ నేను తీసుకున్నా. ఇక్కడ ఈ సెటప్ కి లైట్స్ ఉంటాయి. యాక్చువల్ గా నైట్ టైమ్ లో తీస్తే ఇంకా బాగుంటది అనిపించింది. ఈ పూల ఉయ్యాల చూడగానే ఎంత ఎక్సైట్మెంట్ తో పోయి దాని మీద కూర్చొని ఉయ్యాలు ఊతూ కొంచెంసేపు రానిలాగా ఫీల్ అయినా నేను. కెమెరామ్యాన్ వచ్చి పక్కకెళ్ళి ఆడుకోమ్మా అని చెప్పేసి వీళ్ళిద్దరిని కొద్దిసేపు దీనిపైన షూట్ చేసిరు. ఇంకా ఇదొక ఇల్లు సెటప్ అన్నట్టు, కానీ అన్నిటి దగ్గర షూట్ తీసుకోవడం టైం సరిపోలేదు మాకు. అసలు ఈ టెంపుల్ సెటప్ ఎంత బాగుందంటే నిజంగానే ఒక టెంపుల్ కి వెళ్ళిన ఫీల్ వచ్చింది నాకు. ఆ లైటింగ్స్, ఇంకా వాటర్ మధ్యలో ఆ లోటస్ ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తా, వెళ్ళి చూసేయండి. ఈ ఫిలిం స్టూడియో నచ్చితే డీటెయిల్స్ కోసం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.